ఇలా ఉన్నారా దాన్ని ఇలా చేసేసారు. హాయ్ మామ, నేను మీ వీరాస్రం కుర్రాన్ని. ఈరోజు నేను మా కుర్రోళ్ళని కలిసి శివదేవుని చిక్కల్లో జరుగుతున్న రథోత్సవానికి అయితే వెళ్ళాము. ఇక్కడ జరుగుతున్న రథోత్సవం చూడడానికి కొన్ని లక్షల మంది జనం అయితే వచ్చారు. ఇలాంటి రథోత్సవం చూడాలంటేనే చాలా అదృష్టం ఉండాలి. అలాంటిది ఇక్కడ రథం లాగే అవకాశం చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ వస్తుంది. రథం మధ్యలో అయితే ఇలా చిన్నపిల్లలు కూర్చోబెడుతున్నారు. ఇలా ఎందుకు కూర్చోబెడతారో తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ మొక్కుకున్న వాళ్ళైతే అరటిపళ్ళు అయితే ఇస్తారు. ఆ అరటిపళ్ళని రథం పైకి విసురుతారు. ఈ రథోత్సవం అయితే శివదేవుని చిక్కాల శివుడి గుడి దగ్గర మొదలుకొని బల్లిపల్లిలో ఉన్న పార్వతీదేవి పుట్టిన వరకు వెళ్ళింది. మళ్ళీ తిరిగి శివదేవుని చిక్కాలు అయితే వచ్చేసింది. అలా తిరిగి శివదేవుని చిక్కల సెంటర్కి రాగానే పువ్వుల అభిషేకం కమిటీ వాళ్ళైతే ఆ శివుడితో పాటు మొత్తం రథానికి పువ్వులతో అభిషేకం అయితే చేశారు. అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. మన గోదావరి జిల్లాలో సంక్రాంతి తర్వాత అంత గట్టిగా జరిగి పండుగ ఏమైనా ఉందంటే అదొక్క శివరాత్రి మాత్రమే. మీ సైడ్ శివరాత్రి ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి ఫాలో చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.